ఇంత గొప్ప ఆపర్చునిటీ సార్ నాకు ఒక మరో జన్మనిచ్చినటువంటి నా అప్పైనెస్‌కి ఆహ్, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సార్. సార్ నాకు తర్వాత ఈ మనకు టెస్టిమోనీకెళ్తే సార్ నేను నాకు ఒక 2 మినిట్స్ నా టెస్టిమోనీ చెప్తాను సార్. నేను ఈ సిస్టమ్‌లోకి రావడానికి గల కారణాలు సార్. నేను నా లైఫ్ స్టైల్ సార్ 2000 సారీ 1999లో సార్ నా లైఫ్ స్టైల్ అంటే నా జీవిత పోరాటం మొదలైంది సార్. ఎందుకు సార్ అంటే అప్పుడు మా డ్యాడీని కోల్పోవడం జరిగింది సార్ నేను. మా డ్యాడీ చిన్న అనారోగ్యంతోటి చనిపోవడం జరిగింది సార్. ఆ తర్వాత నా జీవిత పోరాటం మొదలైంది సార్. అప్పుడు నేను సెవెంత్ క్లాస్‌లో ఉన్నాను సార్. సో, నా సెవెంత్ క్లాస్ జీవితంలో నేను అనుకున్న సార్, చదువు మానేద్దాము. మా అమ్మకి ఇంకా తోడు అంటే సపోర్ట్‌గా ఎవరు లేరు. మా డ్యాడీ చనిపోయిన తర్వాత సపోర్ట్‌గా ఎవరు లేరు. నేను ఉంటాను అనే ఉద్దేశ్యంతోటి నాకు ముగ్గురు అక్కయ్యలు సార్. ఇద్దరు అన్నదమ్ములము. సో, మా ఇద్దరు సిస్టర్‌కి మ్యారేజ్ అయిపోయింది. మాకు సిస్టర్ ఉంది సార్. సో, నేను మా మమ్మీకి సపోర్ట్‌గా ఉందామని జెప్పేసి నేను చదువు మానేద్దాం అప్పుడు నేను సెవెంత్ క్లాస్‌లో ఉన్నాను సార్. చదువు మానేద్దాం అనుకున్నాను సార్. కానీ మా అమ్మ నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది సార్. "వద్దు బిడ్డ నువ్వు చదువుకోవాలి. నువ్వు ఈ కష్టం చేయలేవు. వ్యవసాయ పనులు చేయలేవు. నువ్వు చదువుకోవాలి. చదువుకొని జీవితాన్ని నువ్వు లీడ్ చేయాలి" అనే ఉద్దేశంతోని మా అమ్మ నాకు ధైర్యాన్ని ఇచ్చింది సార్. సో, మా అమ్మ ధైర్యం ఇస్తే నేను అప్పటికి చదువు మానేద్దామని ఫిక్స్ అయ్యాను. నేను ఫిక్స్ అయిన అమ్మ చదువు మానేద్దామని. నేను నీకు సపోర్ట్‌గా ఉంటానమ్మా మా అమ్మ అస్సలు ఒప్పుకోలేదు సార్. నేను ఏ పనైనా చేసి మామూలుగా వ్యవసాయం కూలికి వెళ్ళేది మా అమ్మ. సో, వ్యవసాయం కూలి చేసుకుంటూ అయినా నేను చదివిస్తాను బిడ్డ నేను. నువ్వు చదువుకోవాలని చెప్పి ధైర్యం ఇచ్చి మా అమ్మని చదివిపించింది సార్. మా అమ్మ ధైర్యం ఇయ్యకపోతే గనుక నేను ఈ ఈ లెవెల్‌కి ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదేమో సార్. ఎందుకంటే నేను ఆ చదువు మొదలుపెట్టిన తర్వాత సార్ నేను ఖచ్చితంగా చదువుకోవాలని ఉద్దేశంతో చదువుకున్నాను సార్. హాస్టల్‌లో వండుకొని చదువుకున్నాను సార్. గవర్నమెంట్ హాస్టల్‌లో. తర్వాత ఇంటర్మీడియేట్ సార్. అంటే మా పొజిషన్‌కి తగ్గట్టుగా నేను చదువుకునే దగ్గరలో సార్ నేనొక సెవెంత్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఒక 3 కిలోమీటర్లు నడిచి వచ్చేవాడిని సార్. 10థ్ క్లాస్. సో, అప్పుడు అంటే నాకు సైకిల్ గూడా లేదు సార్. కనీసం నాకు కాళ్ళకి చెప్పులు గూడా లేవు సార్ నాకు వాస్తవం చెప్పాలంటే. సో, అప్పటి నుంచి నేను నా లైఫ్ మొదలైంది సార్. 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ మా చుట్టాల దగ్గర ఒక 1 ఇయర్ ఉండి చదువుకున్నాను సార్. కొంచెం నాకు సిటీకొచ్చిన తర్వాత హన్మకొండకొచ్చాను సార్. హన్మకొండకొచ్చిన తర్వాత నాకు లైఫ్ ఎలా లీడ్ చేయాలి? ఏమేం పనులు చేయొచ్చు? మనం ఎలా సంపాదించుకోవచ్చు? అని కొంచెం తెలిసిన తర్వాత నేను పేపర్ రీడింగ్ స్టార్ట్ చేశాను సార్. న్యూస్ పేపర్ బాయ్‌గా పనిచేశాను సార్ నేను. న్యూస్ పేపర్ బాయ్‌గా ఒక 5 ఇయర్స్ పనిచేశాను సార్. సో, నేను 5 ఇయర్స్ నుంచి నా నా సాలరీ ఫస్ట్ సాలరీ వచ్చి రూ. 250 సార్ నా పేపర్ బాయ్ సాలరీ. సో, ఆ రూ. 250లో నేను ఒక రూమ్‌కి రెంట్ తీసుకొని సార్ రూ. 150 కిరాయి సార్. రూ. 100 నాకు ఖర్చులకి తీసుకునేవాడిని. సో, అట్లా లైఫ్ చేశాను సార్. లైఫ్ లీడ్ చేశాను. తర్వాత ఇంటర్మీడియేట్ తర్వాత డిగ్రీ సార్. డిగ్రీ తర్వాత నేను ఏం చేశాను సార్ అంటే ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి? అని చెప్పేసి ఆలోచిస్తున్న తరుణంలో సార్ నేను డిగ్రీ సెకండ్ ఇయర్‌లో నేను ఎందుకంటే మాకు ఒక పర్సన్ నాకు కలిసాడు సార్. అంటే తారసపడ్డాడు ఆన్ ది వేలో కాలేజ్‌కి పోయొస్తున్న సమయంలో చుట్టాల అబ్బాయి సార్. అతను మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ చేస్తున్నాడు సార్. అప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ అంటే మాకు తెలియదు సార్. సో, మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ చేయాలి అని అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే అప్పటికి ఆయన సాలరీ 25,000 సార్. 2010లో సార్ 25,000 ఆ 25,000 ఆ జాబ్‌ని ఎట్లైనా సాధించాలి అనే ఉద్దేశ్యంతో నేను అదే నా మైండ్‌లో ఫిక్స్ అయ్యాను సార్. మైండ్‌లో ఫిక్స్ అయ్యి నేను డిగ్రీ సెకండ్ ఇయర్‌లోనే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి నేను పార్ట్ టైమ్ జాబ్ మొదలుపెట్టాను సార్. మెడికల్ షాప్‌లో పార్ట్ టైమ్ జాబ్. 6-10 వరకి పార్ట్ టైమ్ జాబ్ చేశాను సార్. అప్పుడు నాకు రూ. 1,500 వచ్చేది. సో, అప్పటి నుంచి నేను నా డిగ్రీ లైఫ్‌లో సార్, డిగ్రీ లైఫ్‌లో ఆహ్, అనుభవం తీసుకోవడం జరిగింది మెడికల్ మెడికల్ వైపుగా. తర్వాత నేను ఆ జాబ్ సంపాదించిన ఉద్దేశంతో డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి నేను సెర్చింగ్ మొదలుపెట్టాను సార్. మెడికల్ రిప్ జాబ్. సో, మెడికల్ రిప్ జాబ్ చేయాలి అనే ఉద్దేశంతోని నేను ట్రై చేశాను సార్. నాకు ఒక చిన్న ఆపర్చునిటీ రావడం జరిగింది ఒక ఫ్రెండ్ ద్వారా. ఆపర్చునిటీ యూజ్ చేసుకున్నాను సార్. ఇంటర్వ్యూ పోయాను. సెలెక్ట్ అయ్యాను సార్. నాకు అప్పుడొచ్చేసి సార్ నేను 2 మంత్స్ చేస్తే ఒక అంటే చిన్న కంపెనీ సార్. 2 మంత్స్ చేస్తే నాకు ఒక 3,000 ఇచ్చారు సార్. ఖర్చులు ట్రావెలింగ్ ఖర్చులు తీసేసి 2 నెలలు చేస్తే 3,000 ఇచ్చారు సార్. అమ్మ దేవుడా! ఏంది ఇంత కష్ట ఆయన చెప్పిందొకటి నాకొచ్చిందొకటి. నేను చాలా బాధపడ్డాను సార్. తర్వాత అట్లనే మెడికల్ షాప్‌లో కంటిన్యూ చేసుకొని డిగ్రీ అయిపోయిన తర్వాత మరొక ఫ్రెండ్ ద్వారా ఒక మ్యాన్‌కైండ్ అనే ఫార్మాకి నేను ఇంటర్వ్యూ పోవడం జరిగింది సార్ ఫ్రెండ్ ద్వారా. సో, మ్యాన్‌కైండ్ ఫార్మాలో ఫస్ట్ ఫెయిల్ అయ్యాను సార్. రిజెక్ట్ అయ్యాను. సెకండ్ టైమ్ వచ్చి మళ్ళీ నేను సెలెక్ట్ అయ్యాను సార్. సో, అప్పుడు నా లైఫ్ మొదలైంది సార్. ఎందుకంటే నా జీవిత పోరాటం మళ్ళా ఇంకా కొత్తగా స్టార్ట్ అయింది. ఎందుకు అంటే కొత్త జీవితం సార్. నేను మెడికల్ వైపున కొత్త జీవితం మళ్ళీ నా ఫస్ట్ సాలరీ వచ్చేసి రూ. 15,000 సార్. నేను మ్యాన్‌కైండ్ ఫార్మల్ సెలెక్ట్ అయినప్పటి నుంచి
ఫస్ట్ నా శాలరీ 15,000 రూపాయలు. నేను చేస్తున్న క్రమంలో 7-8 ఇయర్స్ జరిగిపోయింది సార్. తర్వాత నాకు ఏమనిపించింది సార్ అంటే, ఈ జాబ్ ఇంకెన్ని రోజులు చేయాలి, ఎన్ని రోజులు చేస్తే మనం కారు కొంటాము, ఎన్ని రోజులు చేస్తే మనము మిగతా వాళ్ళ హ్యాపీగా ఉండగలం, లగ్జరీ లైఫ్ గడవగలం అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది సార్. కానీ చేస్తే మనం ఈ జాబ్ చేస్తే మనం చేయలేము, లగ్జరీ లైఫ్ గడపలేము అని ఒక ఆలోచన వచ్చింది సార్. ఆలోచన నాకు అప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది సార్, కారు కొనుక్కోవాలని చెప్పేసి. కారు కొనుక్కోవాలి, మా అమ్మని కారులో ఎక్కించుకోవాలని చెప్పి నాకు కోరిక ఉండేది సార్. సో ఆ కోరిక ఈ జాబ్ ద్వారా నెరవేరుదు అని తెలుసుకున్నాను సార్. తెలుసుకున్న తర్వాత నేను సెర్చింగ్ మొదలు పెట్టాను సార్. అంటే మనం పని చేస్తేనే డబ్బులు వస్తున్నాయి, ఒకవేళ 2 రోజులు పని చేయకపోతే మనకు శాలరీ కట్ చేస్తారు సార్. ఎందుకు సార్ నాకు ఎందుకు అనుభవించాను సార్ అంటే, ఇది నేను పెళ్లి అయిన తర్వాత సార్. నాకు పెళ్లి రోజు సార్, ఐ మీన్ నా పెళ్లి రోజు కంపెనీ మీటింగ్ పెట్టింది సార్. ఐ మీన్ నా పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మీటింగ్ అయింది సార్. నా కం ఏ రోజు అంటే నా రిసెప్షన్ సార్, పెళ్లి రోజు June 2 సార్. మన కంపెనీ యానివర్సరీ రోజు సార్. తర్వాత నా రిసెప్షన్ 3వ తారీఖు సార్, June 3 సో నాకు 2017లో నాకు మ్యారేజ్ అయింది సార్. 2017లో మ్యారేజ్ అయితే నేను అదే రోజు సార్, June 3 నేను మళ్ళీ రిసెప్షన్, మళ్ళీ మీ కంపెనీ మీటింగ్ అటెండ్ కావడం జరిగింది సార్. అంటే మనం ఈ జీవితంలో ఒకసారి జరిగినటువంటి మహాఘట్టాన్ని నేను మనస్ఫూర్తిగా, అంటే నేను దాన్ని ఉండలేకపోయాను, పెళ్లిని కూడా కరెక్ట్ చేసుకోలేకపోయాను మనస్ఫూర్తిగా నా జీవిత భాగస్వామి తోటి. మరి ఈ జీవితం మనకి ఇంకా ఎన్నాళ్ళు అని చెప్పేసి ఆలోచించడం తర్వాత నేను ఏం చేసిన సార్ అంటే, ఒక కంపెనీ మారడం జరిగింది. కంపెనీ మారిన తర్వాత సార్ సేమ్, అంటే మనం ఏం చేసినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి నేను మళ్ళా వెతకడం మొదలు పెట్టాను సార్. వెతకడం మొదలు పెట్టిన తర్వాత లాస్ట్ నవంబర్లో సార్, మొన్న 2023 నవంబర్లో సార్, నేను ఈ ఆపర్చునిటీ మా అప్లైన్ మిస్టర్ రజనీకాంత్ సార్ అండ్ తర్వాత మహిపాల్ రెడ్డి సార్, మా అప్లైనర్ సార్. మా అప్లైనర్ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ నాకు మరొక జన్మని ఇచ్చినట్టే సార్. ఎందుకంటే ఈ వెస్టేజ్ ఫ్యామిలీకి నాకు ఆహ్వానించి, నేను నేను ఈ జీవిత పోరాటంలో సార్, జీవిత పోరాటంలో నాకు ఇంకా కొంచెము విడిది కలిగినట్టుగా అనిపించింది సార్ ఈ కంపెనీలో రావడం. ఎందుకంటే ఒక రోజు మనం ఫస్ట్ కష్టపడతాము, తర్వాత లగ్జరీ లైఫ్ గడపొచ్చని ఒక పెద్ద ఎగ్జాంపుల్ మన రజనీకర్ సార్ అండ్ మనకు మధుసూదన్ రెడ్డి సార్, మనకు గ్రేట్ అప్లైనర్స్ అండ్ రంజిత్ సార్. ఎందుకంటే నేను రంజిత్ సార్ మీటింగ్ ప్రతిరోజు జూమ్ మీటింగ్ అంటే సార్ మాట్లాడే మాటలు కర్మఫలం అనే వర్డ్ ఖచ్చితంగా మాట్లాడతారు సార్. సో నేను ఏదైతే అనుభవించానో అవన్నీ మళ్ళీ నాకు తిరిగి వస్తాయి ఖచ్చితంగా. నేను ఎంతైతే కష్టపడ్డానో అంత లగ్జరీ లైఫ్ నాకు జీవితంలో మళ్ళీ తిరిగి వస్తుంది అని ఉద్దేశంతో నేను ప్రతిరోజు కూడా ఈ వెనుకకు పోకుండా సార్ ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవుతాను సార్. దాంతో పాటు కంపెనీలో ప్రతి మీటింగ్ నేను ఆఫ్లైన్ మీటింగ్ అని ఆన్లైన్ మీటింగ్ అని నేర్చుకుంటున్నాను సార్. ఫస్ట్ కంపెనీ నేర్చుకోవాలి, తర్వాత నేర్పించాలి, మనము లగ్జరీ లైఫ్ గడపాలని ఒకటే సూత్రం సార్. అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాను సార్. సో ఇది నేను లాస్ట్ నవంబర్లో సార్ నా సాలరీ వచ్చేసి మెడికల్ రిపేర్ జాబ్ గా 40,000 సార్. సో 40,000 సాలరీ నేను నాకు ఈ జీవితం వద్దని చేసి రిజైన్ చేసి ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ ఫుల్ టైం చేస్తున్నాను సార్ మన వెస్టేజ్ సిస్టమ్ లో. సో నేను ఈ ఫుల్ టైం ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్ అంటే, ఎంత కష్టమైన పడతా కానీ నాకు లగ్జరీ లైఫ్ కావాలి, నాలాగా నా పిల్లలు కష్టపడకూడదు అనే ఉద్దేశంతోనే సిస్టమ్ లో రావడం జరిగింది సార్. నేను ఫుల్ టైం చేస్తున్నాను సార్, ప్రజెంట్ బ్రోంజైట్ లెవెల్లో ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నేను సెషన్ లోకి వెళ్తాను సార్. సార్ ఫీజ్ అవుతుందా సార్? వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ హౌ టు స్టార్ట్ సార్ 7 బెనిఫిట్స్, 7 సక్సెస్ స్టెప్స్. సో మనము ఇట్లా చాలా మందికి సార్ జాయిన్ అయిన తర్వాత మా కంపెనీలో డిస్ట్రిబ్యూషన్ ఐడి తీసుకున్న తర్వాత సార్ చాలా కన్ఫ్యూజ్ గా ఉంటారు సార్. ఎలా చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మనము సార్ అది ఫుల్ స్క్రీన్ వస్తుందా? ఫుల్ స్క్రీన్ రావట్లేదు, ల్యాండ్స్కేప్ చూడండి ఒకసారి సార్. ఇప్పుడు వస్తుంది సార్.
ఇప్పుడు ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ హౌ టు స్టార్ట్. సో మన కంపెనీ మనం 7 సక్సెస్ స్టెప్స్ ఎలా మనము వాడుకోవాలి, ఎలా అసలు మనం ఎలా ఫాలో కావాలి అని చెప్పేసి మనం చూసుకుంటే సార్, మన సిస్టంలో సక్సెస్ కావాలి అంటే సార్ ఫస్ట్ మన కంపెనీ ఏం చెప్తుంది సార్, కన్జ్యూమ్ ద ప్రోడక్ట్. ఎందుకంటే మనము ఖచ్చితంగా అంటే స్వయాన అనుభవిస్తే కనుక మనకు తెలియదు సార్. ఎందుకంటే మన వెస్టేజ్ ఉత్పత్తులు ప్రతిది కూడా మనం ఏదైతే మనం సిస్టంలో పనిచేస్తున్నామో సార్, అది మనం దాని గురించి మాట్లాడాలి అంటే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ చాలా బాగుండాలి సార్. ఎందుకంటే మనం చెప్పే ప్రతి మాట నిజమై వాళ్ళ అంటే ప్రతి ఎదుటి వ్యక్తి కూడా గమనిస్తుంటారు సార్, వీళ్ళు చెప్పేది నిజమా కాదా అని చెప్పేసి. ఎప్పుడు తెలుస్తుంది వీళ్ళు వాడినలా లేదని చెప్పేసి మన కాన్ఫిడెంట్ లెవెల్ చెప్తారు సార్. సో అట్లా మనం మన కంపెనీల సిస్టంలో అయితే ఏదైతే ఉందో మనం ఖచ్చితంగా దాన్ని వాడాలి సార్, ఇతరులు చెప్పే ముందు. సో మనం చూపించాలి, తర్వాత మనం ఎగ్జాంపుల్ గా చెప్పమ్మా ఇది వాడినామని చెప్పేసి. సో నేను వాడాను సార్, మా మిస్సెస్ కి నా జీవిత భాగస్వామికి నేను మన సిస్టమ్ ఉత్పత్తి వాడాను సార్. ఎందుకంటే నా మిస్సెస్ అల్సర్ తో ఇబ్బంది పడేది సార్. నేను పెళ్లి చేసుకున్న ఒక 2 ఇయర్స్ తర్వాత ఆమెకు అల్సర్ అటాక్ అయింది సార్. అయిన తర్వాత నేను అల్సర్ విషయంలో నేను వాడాను సార్. ఆమ్లా అలోవెరా వాడాను సార్, దాంతో పాటు కొంబయోటిక్స్ వాడాను సార్. వాడిన తర్వాత ఎందుకు అంటే మార్నింగ్ ఒక టాబ్లెట్, ఈవినింగ్ ఒక టాబ్లెట్ తీసుకునే వ్యక్తి జస్ట్ ఒక 15 to 20 days లో సార్, 15 to 20 days లో తను ఒక ఒక అంటే అల్సరేషన్ అనేది తగ్గిపోయింది సార్ కంప్లీట్ గా. అంటే ఒక టాబ్లెట్ 2 టాబ్లెట్స్ నుంచి ఒక టాబ్లెట్ కి వచ్చింది. తర్వాత ఒక 3 to 4 days తర్వాత తీసుకునే ఛాన్స్ వచ్చింది సార్. అయితే ఏమైతే ఎంత సివియర్ గా ఉండేది సార్ అంటే అల్సర్ అనేది మనం ఖచ్చితంగా మార్నింగ్ ఒక టాబ్లెట్, ఈవినింగ్ ఒక టాబ్లెట్ తీసుకునేది. దాంతో పాటు ఆ రోజు కనుక ఏదైనా స్పైసీ ఫుడ్ తీసుకుంటే, ఈవెన్ బిర్యానీ కానీ సాంబార్ కానీ పులుపు ఏమైనా తీసుకుంటే కనుక సివియర్ గా వచ్చేది సార్ ప్రాబ్లం. అంటే ఇబ్బంది, ఇంజక్షన్ పోయేంత ప్రాబ్లం వచ్చేది సార్. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి కొంచెం నేను అది తట్టుకోగలిగిన సార్. నేను ఇంజక్షన్ ఇచ్చేది, నేను టాబ్లెట్ ఇచ్చేది. సో అట్లా నేను వాడితే నాకు ఎక్సలెంట్ అమోఘం రిజల్ట్ వచ్చింది సార్. ఆమె సర్ప్రైజ్ అయింది సార్, నాకు తగ్గింది కదా, నాకు అసలు రావట్లేదు, బిర్యానీ తింటే రావాలి కదా అని చెప్పేసి ఆమె అట్లా జ- చెప్పడం జరిగింది సార్. సో నేను అప్పుడు ఇంత బాగా పనిచేస్తాయా అని చెప్పేసి నేను సర్ప్రైజ్ గురయ్యాను సార్. సో ఇలా మనం ఇట్లా ఈ ప్రోడక్ట్ అనేది కన్జ్యూమ్ చేయాలి ఖచ్చితంగా. మన ఉత్పత్తులను మనం వాడకుండానే ఇతరులకు విక్రయించాలేమో అనుకుంటారు, కానీ అది అట్లా కాదు సార్, ఖచ్చితంగా మనం వాడాల్సిందే. ఇలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు బిజినెస్ లో ఉండలేరు. సో మీరు చూద్దాం సార్, ఎందుకంటే అనుభవం లేకుండా మీరు ఏది సెక్టర్ అయినా తీసుకోండి సార్, ప్రతి సెక్టర్ సార్, ఈవెన్ బిజినెస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ఖచ్చితంగా సార్ మీరు వాడకుంటే కనుక, దాంట్లో అనుభవం లేకుంటే కనుక ఎలాంటి ఆ సెక్టర్ లో మీరు ఉండలేరు సార్, ఎక్కువ రోజులు ఉండలేరు సార్. చాలా రోజులు అది షార్ట్ టర్మ్ మాత్రమే ఉంటుంది సార్, ఒక నెల 2 నెలలు లేకపోతే ఒక 6 months, అంతకంటే మీరు ఏ సెక్టర్ లో కూడా అనుభవం లేకుండా ఉండలేరు సార్. సో స్టెప్ 2 తీసుకుంటే సార్, మళ్ళీ కంపెనీ ఏముంటుంది సార్, షేర్ ద ప్రోడక్ట్. మన కంపెనీ షేర్ చేయమంటుంది సార్, మీ అనుభవం అయితే ఏదైతే ఉందో అది షేర్ చేయండి సార్. ఉత్పత్తుల గురించి మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత కస్టమర్ మన దగ్గర ఉంటారు సార్. ఎందుకు అంటే మన దగ్గర అనుభవం ఉంది సార్. ఈయన దగ్గర మనము కంపెనీలో వర్క్ ఉంది సార్. సో మన దగ్గర వర్క్ ఉంది. సో అప్పుడు మనకు వచ్చే కస్టమర్లు మనల్ని వీడకుండా మనల్ని ఫాలో అవుతుంటారు సార్. సో అట్లా మనము ప్రతిది కూడా సార్ అనుభవంతో చెప్పాలి సార్. సో దాంతో పాటు మనము డాక్టర్లం కాదు సార్. ఎట్లా అంటే మనం మనం డిసైడ్ చేయకూడదు సార్. మనము ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి పోయి నేను ఖచ్చితంగా నయం చేస్తాను, నీ ప్రాబ్లం తగ్గిపోతుంది అని చెప్పేసి అట్లా మాట్లాడకూడదు సార్. ఎందుకంటే మనం డాక్టర్లం కాదు. సో అట్లా ఇట్లా ప్రయత్నం కూడా చేయొద్దు సార్. మనం చేసే పనులు కూడా ప్రయత్నం కూడా చేయొద్దు. మన ఉత్పత్తులు ఆహార పదార్థాలు శరీరానికి అవసరమైన ఆహార అవసరాలను తీరుస్తాయి, శరీరం కోలుకోవడానికి సహాయపడతాయి మాత్రం, అంతే సార్. మన శరీరం సార్, మన బాడీ హ్యాపీనెస్ అంటే కొంచెము యాక్టివేట్ కావడం మాత్రం పనిచేస్తాయి, కానీ ఉన్నటువంటి ప్రాబ్లం ని తగ్గియడానికి అంటే సివియారిటీ తగ్గియడానికి కాదు సార్. ఎంత సివియర్ ఉందో ఎంత సివియర్ మనం గుర్తించలేము సార్, అది డాక్టర్ మాత్రం తెలుస్తుంది సార్. సో అలా మనం ప్రయత్నించకూడదు సార్. సో ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా వాడవచ్చు, మెరుగైన జీవితాన్ని జీవించవచ్చు. సో మన ప్రోడక్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు వాడచ్చు, ప్రాబ్లం రాని వాళ్ళు కూడా వాడచ్చు. ఎందుకంటే మనం బీ కేర్ఫుల్, ముందు జాగ్రత్త కోసం మన కంపెనీ ఉత్పత్తులను వాడుకోవచ్చు మెరుగైన జీవితం కోసం సార్. సో మన మన సప్లిమెంట్స్ ఏదైతే ఉన్నాయో సార్, మన సప్లిమెంట్స్ కెమికల్ కాదు సార్. కెమికల్ అంటే ఈ రోజు చూస్తున్నాం సార్, మనం ఇంగ్లీష్ లో అలోపతి కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, హోమియోపతి కావచ్చు సార్, ఏదైనా కెమికలైజేషన్ కంప్లీట్ సార్. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి టాబ్లెట్, ప్రతి ఏదైనా సిరప్ కానీ సార్, ఇంజెక్టబుల్స్ కానీ మన బాడీలో
ఖచ్చితంగా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్. ఎందుకంటే ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఖచ్చితంగా మాకు ఒక ప్యాంటప్రోల్ రాస్తారు సార్, పీపీ అని, అంటే ప్రోటాన్ బైండింగ్ ఇన్హిబిటర్ అని చెప్పేసి. మనము మన బాడీలో జరిగే మెకానిజం కి రియాక్షన్ కి ఖచ్చితంగా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ ఇవ్వాల్సిందే సార్. మీరు ఈవెన్ మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకున్నా, యాంటీబయాటిక్స్ తీసుకున్నా, స్టిరాయిడ్స్ తీసుకున్నా ఖచ్చితంగా కావాలి సార్. సో అట్లా ఒకటి వేసుకుంటే ఇంకోటి తయారవుతుంది సార్. సో అట్లా మనము ఖచ్చితంగా అవి కెమికల్ వాడినప్పుడు ఖచ్చితంగా వేసుకోవాలి సార్. సో రోగులకు మాత్రమే ఉద్దేశించినవి కావు. ఎందుకంటే అవి రోగులకు ఉద్దేశించినవి మాత్రమే కావు సార్. మన సప్లిమెంటేషన్స్ అందరూ కూడా వాడుకోవచ్చు. సో మేకే లీజ్ సార్. ఎందుకంటే మన కంపెనీలోకి వచ్చిన ప్రాస్పెక్ట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే వైల్ ప్రాస్పెక్టింగ్ డోంట్ ప్రీజ్ డెడ్. అంటే మనం చేసి మన ఫస్ట్ చాలా మంది ఏమనుకుంటారు సార్, మనం సిస్టంలోకి వచ్చిన తర్వాత అసలు ఏం చేయాలి ఫస్ట్. మామూలుగా వాళ్ళ మైండ్లలో ఆలోచిస్తుంటారు ఎట్లా, ఎవరు చెప్పాలి, ఎవరికి ఇంటర్వ్యూ చేయాలి, ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లా మామూలుగా ఆలోచించుకుంటూ చేస్తే కనుక అట్లా చేయలేదు సార్. ఫస్ట్ మనం మేకే లీస్ట్. మనకు ఎవరెవరైతే మనము పలాని సారంగా పాడి చెప్తున్నాడు, తను చెప్తున్నాడు, మనం నమ్ముదాము, లేదంటే అని చెప్పేది ప్రతి కూడా మంచి చెప్తాడు అని చెప్పేసి ఉద్దేశంతో మనం చెప్పే వాళ్ళు చాలా మంది, నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. అట్లా మనం లీస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి సార్. సో లీస్ట్ రాసేటప్పుడు మనం ఇతను చేయలేడు, అతను చేయలేడు, ఇతని వల్ల కాదు అని మనం పీజెడ్ చేయకూడదు సార్. మనం ఫస్ట్ డిసైడ్ కాకూడదు. ఎందుకంటే ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో మనం చెప్పలేము సార్, మనకు తెలియదు కూడా. ఒకవేళ వాళ్ళు బిజినెస్ లోకి వచ్చి మన ప్రోడక్ట్ యూజ్ చేస్తారా, లేదంటే ఒక లీడర్ తయారవుతారా మనం చెప్పలేము సార్. సో మనం ఖచ్చితంగా అంటే ప్రీజెడ్ చేయకూడదు సార్. ఒకవేళ వారు నో అంటే మనము తదుపరి ప్రయత్నాలు చేయాలి సార్. సార్ నో అంటే మన జీవితంలో మళ్ళొక జీవితం మళ్ళొకసారి మొదలైంది. ఎందుకు అంటే నో మీన్స్ న్యూ ఆపర్చునిటీ సార్. ఈ న్యూ ఆపర్చునిటీని మనం మళ్ళీ యూజ్ చేసుకోవాలి సార్. ఎట్లా అంటే ఫ్రెష్ మనం జీవితంలో జాబ్ కావచ్చు, లేదంటే బిజినెస్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా మీరు కొత్త పని మొదలుపెట్టినప్పుడు ఏదైతే ఫ్రెష్ మైండ్ తో వెళ్తారో, ఫ్రెష్ థింకింగ్ తో వెళ్తారో, సో అట్లా ఫ్రెష్ గోల్ తో వెళ్తారో, అట్లా సేమ్ నో అంటే మన న్యూ ఆపర్చునిటీగా భావించి న్యూ ప్రాస్పెక్ట్ దగ్గర పోయే మళ్ళీ పోతున్నాం మనం అని హ్యాపీనెస్ తో పోవాలి సార్. ఎందుకంటే ఫ్రెష్ థింకింగ్ తోని ఫ్రెష్ ప్రాస్పెక్టివ్ కాబట్టి ఫ్రెష్ థింకింగ్ తోని పోవాలి, ఫ్రెష్ గోల్ తోని. సో అట్లా నో అంటే న్యూ ఆపర్చునిటీ భావించి మనము అంటే అతను ఈ లైఫ్ అనేది ఇక్కడ లేదు, న్యూ ఆపర్చునిటీ అక్కడ ఉంది మీ లైఫ్ అని చెప్పేసి మనకు ఇండైరెక్ట్ చెప్తుంది సార్. కానీ అది అర్థం చేసుకుంటే చాలా మంది డిసప్పాయింట్ అవుతుంటారు సార్. నేను తను నో చెప్పిండు కదా, అతను వస్తే నేను చాలా పెద్ద లీడర్ అయ్యని అనుకున్నాను. కానీ అట్లా అనుకోవడం అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే నో అంటే న్యూ ఆపర్చునిటీ సార్, దట్స్ ఇట్. సో ప్రాస్పెక్టింగ్ లీస్ట్ సార్. మన ప్రాస్పెక్టింగ్ లిస్ట్ ఎట్లా చెప్పాను కదా సార్. ప్రాస్పెక్టింగ్ లిస్ట్ ఫస్ట్ హాట్ లిస్ట్ అండ్ వార్మ్ లిస్ట్, కోల్డ్ లిస్ట్ సార్. హాట్ లిస్ట్ అని చెప్పాను కదా సార్. ఫస్ట్ ఏంటంటే మనం చెప్తే ఎవరైతే మనల్ని నమ్మి వస్తారో, ఇమీడియట్ గా ఏం ఆలోచన వచ్చారో, సో అట్లా మనము లిస్ట్ తయారు చేస్తే. కోల్డ్ లిస్ట్ అంటే ప్రాస్పెక్ట్ మనం ఆన్ ది వేలో సార్, మనం జర్నీ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదంటే మన జీవితంలో జరుగుతున్న సంఘటనలు చాలా మంది పరిచయం అవుతుంటారు, చాలా మంది విడిపోతుంటారు. సో మన పరిచయమైన వాళ్ళకి ఖచ్చితంగా కోల్డ్ లిస్ట్ లో పెట్టుకోవాలి సార్. వామ్ లిస్ట్ మనం చెప్తే ఇతను వింటాడు, సరే ఇతను ఓకే, ఇతను చెప్పొచ్చు అని చెప్పేసి అట్లా మనము చేసుకోవచ్చు సార్. సో స్టెప్ 4 సార్, మనం ఇన్విటేషన్. అంటే ఇన్విటేషన్ మనం ఈ లిస్ట్ తయారు చేసిన తర్వాత మరి వీళ్ళని ఎలా ఇన్వైట్ చేయాలి, మనం ఎలా వీళ్ళను మనం మీటింగ్ తీసుకురావాలి, మనకి ఇలా ఎలా ప్రజెంటేషన్ చేయాలి అని కొంత డౌట్స్ ఉంటాయి సార్. సో ఆర్ట్ ఆఫ్ ద ఇన్వైటింగ్ సార్. ఎందుకంటే అతను పిలవడం కూడా ఆర్ట్ తెలియాలి సార్. ఎందుకంటే పర్సన్ ని మనము మన కంపెనీ గురించి చెప్పాలి సార్, తర్వాత మన ప్రాస్పెక్ట్ మనము ఉన్న వర్క్ గురించి చెప్పాలి. సో దాన్ని చూసుకునే సార్ 5 C's ఇన్వైటింగ్ సార్, 5 C's ఆఫ్ ఇన్వైటింగ్. సో చూసుకుంటే కనుక సార్ మనకు 5 C's లో సార్ ఫస్ట్ ఇస్ కన్వర్జేషన్ సార్. కన్వర్జేషన్ ఏంటి సార్ అంటే మన లిస్ట్ లో ఉన్న వారితో మాట్లాడే ముందు వారితో నేను ఎందుకు మాట్లాడుతున్నాను అన్న సంగతి మనం మర్చిపోకూడదు సార్. ఎందుకంటే మనం ముచ్చట్లు పోయి ముచ్చట్లు మాట్లాడి మొదలు పెట్టుకుంటూ ఏం చేస్తాం సార్, అసలు మనం చెప్పే విషయాన్ని మర్చిపోతాం సార్ కామన్ గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోన్ చేసిన కారణం గుర్తుపెట్టుకొని వారితో మాట్లాడే సార్. పని గుర్తించాలి. వాళ్ళు చేసే పని ఎట్లా సార్ అంటే అప్రిషియేషన్ చేయాలి సార్ ఖచ్చితంగా. ఎస్ మీరు చేసే పని చాలా బాగుంది, కంటిన్యూ చేయండి. దాంతోపాటు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది మీకు, ఇది కనుక మీరు యూజ్ చేసుకుంటే మీరు లైఫ్ లో ఒక 3 to 4 years కనుక మీరు స్టాండ్ అయితే మీ లైఫ్ మొత్తము మారిపోయే అవకాశం ఉంది. మీరు ఒక్కసారి ఈ మీటింగ్ వచ్చి చూడండి, మీకు ఏందో అర్థమవుతుంది. సో ఆసక్తి మనం మన బిజినెస్ మీద వాళ్ళకి ఆసక్తి చూపాలి సార్. అంటే ఎడిఫై చేయాలి సార్. మన కంపెనీ గురించి ఒక ఎడిఫై చేయాలి. ఎందుకంటే
మీటింగ్ రావాలి, లేదంటే ప్రాస్పెక్ట్ మనకు టైం కేటాయించాలి కాబట్టి. ఎందుకంటే చెప్పకపోతే కనుక టైం కేటాయించలేడు. ఎందుకంటే అక్కడ మనకి ఆయనకు చూపెట్టి ఏదైతే పనిచేస్తున్నాడో, ఏదైతే జాబ్ లో కానీ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నాడో, దానికంటే మనము ఎక్కువ బెనిఫిట్ ఉంది, ఎక్కువ లగ్జరీ లైఫ్ ఉంది, ఎక్కువ జీవితం అనుభవించవచ్చు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి సార్. సో వాళ్ళు చేసే పనులు ప్రతిదీ కూడా మనము అప్రిషియేషన్ చేయాలి సార్, కాంప్లిమెంట్ సార్. సో మనం వాళ్ళు చేసే ప్రతిదీ కూడా కొంచెం అప్రిషియేషన్ చేస్తే ఎవరైనా కూడా ఖచ్చితంగా సార్, అప్రిషియేషన్ చేసినప్పుడు ఎవరైనా కూడా స్మైల్ తోటి మంచిగా ఖచ్చితంగా వాళ్ళు మన ట్రాక్ లోకి వస్తారు సార్. ఎందుకంటే ఎస్, నన్ను అప్రిషియేషన్ చేసిండు, ఇతను చెప్పేది నా పని గుర్తించాడు, సో ఇతను చెప్పే పని కూడా అంతకంటే ఇంపార్టెంట్ అయి ఉంటుంది అని చెప్పి గమనిస్తారు ఎదుటివారు. సో అప్పుడు మీ పట్ల వారు తిరిగి అలాగే చూస్తారు సార్. ఎస్, అలా చెప్పాను కదా సార్. సో అట్లా మనం చేసే పని గుర్తించినప్పుడు అప్పుడు మనం చెప్పేది వాళ్ళు వింటారు సార్. సో అది సార్, వారిని పొగిడే ముందు వారితో కానీ వారు చేస్తున్న పనిలో కానీ నిజాన్ని పోడాలి. దట్స్ ఇట్. ఎందుకంటే మన అబద్ధాన్ని పొగిడితే వాళ్ళకి అర్థమవుతుంది, అరే వీళ్ళు నన్ను ఏదో చేయడానికి చేస్తున్నాడు, ఇదేమన్నా నేను చేయకూడని పని నన్ను అప్రిషియేట్ చేస్తున్నాడు అంటే నన్ను ఏదో నేను చీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను చెప్పి తెలిసిపోతుంది సార్. సో క్రూరియాసిటీ సార్, చెప్పాను కదా సార్, అతని మైండ్ లో మనం ఉత్సాహం కలిగించే విధంగా మాట్లాడాలి సార్. ప్రతిది కూడా మనం మాట్లాడేది ఉత్సాహం కలిగించే విధంగా మాట్లాడాలి సార్. సో డైరెక్ట్ అప్రోచ్, మనం చెప్పితే వింటారు అన్న వారికి వెంటనే తెలియపరచాలి. సో అది సార్ లొకేషన్ అప్రోచ్. తెలియని అడ్రస్ తెలుసుకునేటప్పుడు వారికి మనం బిజినెస్ గురించి తెలియచేయడం. సో మనం కామన్ గా ఏదైనా హైదరాబాద్కో లేదంటే ఏదైనా విజయవాడకో లేకపోతే కరీంనగర్ మనం పోతుంటాం సార్. మామూలుగా లాంగ్ జర్నీ చేస్తుంటాము. మనకు అడ్రస్ గురించి తెలియదు సార్. తెలియనప్పుడు ఎవరైనా ఖచ్చితంగా అక్కడ అడగాల్సిందే కదా సార్. అడగాల్సి వచ్చినప్పుడు సార్ మనము బిజినెస్ గురించి చెప్పడం. ఎందుకంటే జస్ట్ ఒక విజిటింగ్ కార్డు ఇచ్చేసి సార్, సార్ ఇది సో అండ్ సో మీకు ఆపర్చునిటీ ఉంది సార్, మీకు ఇతరులకు హెల్ప్ చేయగలరు, సో మీకు దీనికంటే ఒక మంచి లగ్జరీ లైఫ్ రాగలదు సార్ మీరు కనుక ఈ సిస్టమ్లకి ఎంటర్ అయితే, మీరు చూడండి సార్ ఒకసారి అని చెప్పేసి మనము వాళ్ళని బిజినెస్ గురించి చెప్పడం సార్. సో ఒపీనియన్ అప్రోచ్, మీరు చాలా తెలివైన వారు అనుకుంటున్నాను, ఒక్కసారి మీరు ఈ అవకాశాన్ని చివరి వరకు విని మాకు సలహా ఇవ్వండి. సో కొంతమంది ఉంటారు సార్, నాకు ఇలాంటివి చాలా తెలుసు, ఇలాంటివి చాలా తెలుసు అని చెప్పేసి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తోని బిహేవ్ చేస్తుంటారు సార్. కానీ మనం ఏం చేయాలి సార్ అంటే సింపుల్ గా, సార్ నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, ఆ బిజినెస్ ఇది కరెక్టా కాదా, నేను చేస్తున్నాను సార్, ఒకసారి మీరు చూసి నాకు సలహా ఇవ్వండి, ఇస్తే కనుక నేను కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది సార్, మీ సలహా మీద నేను డిపెండ్ అయి ఉన్నాను సార్ అని చెప్పేసి అంటే కనుక తను నాకు నన్నే సలహా అడుగుతున్నాడు అంటే నేను ఇస్తాను అని ఒక కాన్సన్ట్రేషన్ తో విని సార్, అంటే ఏది ఎక్కడ వినాలో, ఏది ఎలా మనకు షేర్ చేయాలో తను ఖచ్చితంగా ఒక పాయింట్ రూపంలో మనకి ఇస్తాడు సార్. సో అట్లా 4C ఆఫ్ కంట్రోల్ సార్. మన బిజినెస్ గురించి మొత్తం 4 లోనే చెప్పకూడదు సార్. ఎందుకంటే జస్ట్ మనం చెప్తే సార్ జస్ట్ 1 to 2 minutes, ఎందుకంటే క్యూరియాసిటీ పెంచాలి సార్. మనము కనుక మన బిజినెస్ గురించి క్యూరియాసిటీ పెంచితే కనుక పెంచి జస్ట్ ఇన్వైట్ చేయాలి. జస్ట్ సార్ అప్పుడు మనము మన అనుకున్న టార్గెట్ మనం రీచ్ కాగలం సార్. సో అప్పుడు మనం మీటింగ్ వరకు రాగలడు, మనం చెప్పింది కరెక్ట్ వినగలడు సార్. సో అట్లా మన కంపెనీలో సార్, సో 5 C's సార్. కమిట్మెంట్, ఎట్లాంటి సార్, వారు ఓకే వారు ఓకే అన్న తర్వాత మీ ఇంట్లో ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలంటే సొంతంగా తీసుకుంటారా, లేదా ఇంట్లో మీ వారిని అడిగి తెలుసుకుంటారా? మామూలుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఎందుకంటే ఎవరైనా కూడా సార్ విన్నది పర్సన్, ఇప్పుడు వచ్చిన పర్సన్ విన్నాడు సార్, అతను అక్కడ డెమో చూశాడు, అక్కడ ఎక్స్పీరియన్స్ చూశాడు, అక్కడ కంపెనీలో జీవితాన్ని అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్ చూశాడు సార్. చూసిన తర్వాత మనము ఇంట్లోకి పోయి సలహా తీసుకుంటాం, వాళ్ళకి అడిగి చెప్తామంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే విన్నది వాళ్ళు, చూసింది వాళ్ళు, అక్కడ ఎక్స్పీరియన్స్ చేసింది వాళ్ళు సార్. సో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి సార్. వాళ్ళు డిసైడ్ చేసుకుంటే వాళ్ళు డిసైడ్ చేసుకో అంటే ఏది నిజము ఏది అబద్ధం అని చెప్పేసి. సో వారు ఓకే అన్న తర్వాత సమయానికి 5 నిమిషాల ముందు రావాలి. మనం ఏం చేస్తున్నాం సార్, ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన టైంకి ఈ రోజు ఖచ్చితంగా మనం ఒక 5 minutes ముందే ఉండాలి. ఎందుకంటే ప్రాస్పెక్ట్ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది మనం లేటుగా పోతే కనుక. సో మనం ఇచ్చిన టైం కంటే ఒక 5 నిమిషాలు ముందే ఉంటే మనము ప్రాస్పెక్ట్ మైండ్ లో సార్ ఎక్సలెంట్ గా మనము బెనిఫిట్ తీసుకోవచ్చు. సో మీటింగ్, మనం బిఫోర్ ద మీటింగ్ సార్, మనం బిఫోర్ మీటింగ్ ఏం చేస్తున్నారు తను, అంటే మనం బిఫోర్ మీటింగ్ ఇన్విటేషన్ చేస్తున్నాం సార్, ఎలా ఉన్నాడు, ఏంది మన అసలు ఇంట్రెస్ట్ గా ఉన్నాడా లేదా. తర్వాత డ్యూరింగ్ ద మీటింగ్ జరుగుతున్నప్పుడు అతను వింటున్నాడా లేదా నిద్రపోతున్నాడా. ఎందుకంటే చాలా మంది సార్ మీటింగ్లకు వచ్చేసి చాలా మంది వెనుక సైలు కూర్చొని లేదంటే పక్క కూర్చొని నిద్రపోతుంటారు. ఎందుకంటే నిద్ర వాళ్ళు కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేయరు సార్.
సో ఏదైతే వాళ్ళు మనం మీటింగ్ మధ్యలో కానీ తర్వాత మీటింగ్ జరుగుతున్నప్పుడు కానీ సో మనం అట్లా వాళ్ళు గమనిస్తుండాలి సార్. ఆఫ్టర్ ద మీటింగ్ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు సార్, ఏం ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు, మీకు ఏ బెనిఫిట్ ఎలా ఉంది, 3 జనరేషన్ ప్లాన్ బాగుంది బాగుందా, లేదు అంటే ఇన్కమ్ ఎట్లా ఉంది, థర్డ్ డైరెక్షన్ తర్వాత ఎట్లా ఉంది, మీరు క్రౌన్ అయిన తర్వాత లైఫ్ ఎలా ఉంది, ఎంత వస్తుంది అంటే ఎక్కడ మీకు పాయింట్ కనెక్ట్ అంటే మనము ఆఫ్టర్ ద మీటింగ్ అలా డౌట్స్ ఏమైనా ఉంటే కానీ క్లారిఫై చేసి మనం వాళ్ళ ముందు చేస్తే కనుక చాలా బాగుంటుంది సార్. సో అట్లా మనము ఆఫ్టర్ ద మీటింగ్ మనం చేసే పని సార్, వాళ్ళు చేసే చేసే పని సార్. సో చేయొచ్చు సార్. సో తర్వాత 6 స్టెప్ సార్, టీం వర్క్. మనం ఏదైతే ఉందో సార్, ఈ టీం వర్క్ అనేది సార్ మనకు ఈ ప్రపంచంలో సార్ ప్రతి మనిషి కూడా అతని కోసం అతను మాత్రమే పనిచేయాలి సార్. తన ఫ్యామిలీ కోసం తను మాత్రమే పనిచేయాలి. కానీ మన సిస్టంలోకి వస్తే కనుక టీం వర్క్ చూస్తున్నారు కదా సార్, టీం వర్క్ ఎలా ఉంటుంది సార్, టీం వర్క్ తో మనం సక్సెస్ తీసుకోవచ్చు సార్. ఈ ప్రపంచంలో ఎవరి కోసం ఇంకొకరు పనిచేయరు సార్, ఎవరి కోసం వాళ్ళు మాత్రమే పనిచేయాలి. కానీ మన సిస్టంలో ఒక టీం వర్క్ అని యాడ్ అయితే సార్, టీం వర్క్ అనేది అమేజింగ్ సార్. ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు సార్. ఈ ప్రపంచంలో సార్ టీం వర్క్ అనేది ఎక్కడ ఉండదు. ఒకవేళ ఉంటే గనుక అది ఒక కరోడ్పతి అయి ఉంటే కనుక టీం వర్క్ అంటే కొంతమంది ఎంప్లాయీస్ పెట్టుకొని చేసుకునేటువంటి చేసుకోవచ్చు. సో అట్లా మళ్ళీ తర్వాత మీటింగ్ అయిన తర్వాత మనకు ఫాలో అప్ సార్. ఎట్లా ఫాలో అప్ చేయాలి ఏంది, యూజ్ ద ప్రొడక్ట్. ఫస్ట్ మనం ప్రాస్పెక్ట్ తో ఏం చేయాలి, మన డిస్ట్రిబ్యూటర్ తో సార్ మన ఫస్ట్ ప్రోడక్ట్ కొనిపించి తర్వాత యూజ్ చేపియాలి సార్. యూజ్ చేపిస్తే తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ప్రోడక్ట్ వాడిన తర్వాత దాంట్లో వర్క్ ఎంత ఉంది అనేది అర్థమవుతుంది సార్. తర్వాత ఏం చేయాలి సార్, అతనికి చెప్పాలి మనం. జస్ట్ మీకు ఏదైతే అనుభవం అయిందో, ఇప్పుడు నాకు ఎలా అనుభవం అయింది సార్, మా మిస్సెస్ కి నేను వాడడం ద్వారా ఒక అల్సరేషన్ తగ్గించుకున్నాను సార్. అదే ఎక్స్పీరియన్స్ తోని నేను షేర్ చేసుకున్నాను సార్. ఈ షేర్ చేయడం వల్ల నాకు ఏమొస్తుంది సార్. సో మనం షేర్ చేస్తే మనం ఎంత బెనిఫిట్ పొందొచ్చు. సో ఇదంతా మనం షేర్ చేసిన తర్వాత మనం ఎట్లా తీసుకోవచ్చు, ఎలా స్టార్ డైరెక్టర్ కావచ్చు, ఎలా బ్రోన్ డైరెక్టర్ కావచ్చు, మన ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేసుకోవచ్చు సార్. సో మీకు వెళ్ళి ఇన్విటేషన్ సో చేసుకున్నాం సార్, ఇవన్నీ మీటింగ్స్. సో టీమ్ వర్క్, ఫాలో అప్ మనం అన్ని చూసుకున్నాం సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ నాకు ఇంత మంచి గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నా గ్రేట్ అప్లైనర్స్ అండ్ మా మెంటర్స్ రంజిత్ కుమార్ సార్ అండ్ లహరి మేడం అండ్ ఉమాశంకర్ సార్, రజనీకాంత్ సార్, మధుసూదన్ రెడ్డి సార్కి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటాను సార్. ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చారు సార్. ఈ జూమ్ మీటింగ్ మనకి టీమ్ హెల్పింగ్ హ్యాండ్ సిస్టమ్, ఎందుకంటే ఒక మారుమూల గ్రామం వరకు కూడా మనకి ఎడ్యుకేషన్ నిన్న మా సార్ చెప్పారు సార్, మా మెంటర్, ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్వాల్వ్మెంట్. ఎందుకంటే ఫస్ట్ ఎడ్యుకేట్ చేసుకోవాలి సార్. మనం ఫస్ట్ ఎడ్యుకేట్ చేసుకున్న తర్వాతనే మనము ఖచ్చితంగా ఇతరులకి మనం ఎక్స్పీరియన్స్, మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో సార్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే కనుక మనం ఈ సిస్టమ్ లో సక్సెస్ తీసుకోవచ్చు సార్. సో ఇట్లా మన సిస్టమ్, సో మన సిస్టమ్ లో సార్ ఖచ్చితంగా సార్ నేర్చుకోవాలి సార్, నేర్పించాలి, మనము సక్సెస్ పొందాలి సార్. మన గ్రేట్ మెంటర్ ఎవ్రీడే మనకి ఈ పదం చెప్తుంటారు సార్. సో మనం ఈ ఈ సూత్రాన్ని ఫాలో అయితే కనుక, ఈ సూత్రాన్ని ఫాలో అయితే మనం ఖచ్చితంగా సక్సెస్ తీసుకోవచ్చు. మీరు అనుకున్న గోల్స్ ని ఖచ్చితంగా తీసుకోవచ్చు సార్. ఎందుకంటే ఒక చిన్న చిన్న స్టోరీ సార్. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు సార్. ఇద్దరు ఫ్రెండ్స్ బీటెక్ అయిపోయిన తర్వాత ఒక టీ కొట్టు పోతారు సార్. టీ కొట్టు పోయి ఇద్దరు ఛాయ్ తాకుంటూ, మామ మన బీటెక్ అయిపోయింది, మనం ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్, మనకు జాబ్ రావాలి, జాబ్ రావాలి అంటే మనం ఖచ్చితంగా మళ్ళీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసి మనం కంపెనీలకు ఇంటర్వ్యూ అటెండ్ కావాలి. సో అటెండ్ కావాలి, మనకు జాబ్ వస్తుందా లేదో తెలియదు. కానీ ఇంకో ఫ్రెండ్ ఏమంటాడు సార్ అంటే, రాము అనే ఫ్రెండ్ సార్, అంటే రాము అంటే రాజు సార్, రాము అనే ఫ్రెండ్ ఏమంటాడు సార్, ఏమంటారంటే మామ నా దగ్గర ఒక గ్రేట్ థాట్ ఉంది, మంచి ఆలోచన ఉంది, నాకు మంచి ఆలోచన వచ్చింది, మనం ఏం చేద్దాం మామ అంటే, ఏం లేదు మామ, మనం ఇద్దరము ఒక డైరీ ఫామ్ పెడదాం మామ. డైరీ ఫామ్ అంటే ఒక 2 బర్రెలు కొనుక్కొని మనం ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాము. అట్లా మనం పాలు పితికి మంచిగా డైలీ సేల్ చేసుకుంటూ దాని వచ్చిన డబ్బులతోటి మళ్ళీ ఇంకొక 2 బర్రెలను కొందాం. 2 బర్రెలను కొనేది కొన్న తర్వాత అట్లా మనం అట్లా 2, 3, 10, 100 బర్రెలు అట్లా మనం డైరీ ఫామ్ ఏదో స్టార్ట్ చేద్దామమ్మా. అప్పుడు మనమే మామ ఈ ప్రపంచంలో. ఎందుకంటే మిల్క్ లేని ప్రోడక్ట్ లేదు, మిల్క్ లేని ఇల్లు లేదు. సో మనం అట్లా మంచి సక్సెస్ తీసుకోవచ్చు అని చెప్పేసి అంటాడు సార్. అన్న తర్వాత రాజు అనే ఫ్రెండ్ ఏమంటాడు సార్, ఓకే మామ చాలా బాగుంది, నువ్వు చెప్పిన ఆలోచన చాలా బాగుంది, ఎందుకంటే మన ఇతరులు కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. సో తర్వాత ఇంటికి పోయిన తర్వాత రాము వాళ్ళ నాన్నకి చెప్తారు సార్, డాడీ నేను నా బీటెక్ అయిపోయింది కదా, నాకు పట్ట చేతికి వచ్చింది, ఇప్పుడు నాకు ఇక జాబ్ ఇంట్రెస్ట్ లేదు, మా ఫ్రెండ్ మేము ఇద్దరం డిసైడ్ అయ్యాము డైరీ ఫామ్ పెడదామని.
ఆ డైరీ ఫామ్ పెడదాం అనుకుంటాను మామ. డాడీ నాకు ఒక 1 lakh ఇవ్వండి. అవునా, నువ్వు డైరీ ఫామ్ పెడతావా? అరే నీ ఆలోచన బాగుంది బిడ్డ, కానీ మరి ఆ డైరీ ఫామ్ పెట్టడానికి నువ్వు 2 బర్రెలు తీసుకొస్తావు కదా, మరి ఆ బర్రెలు చచ్చిపోతే ఎట్లా బిడ్డ? మరి ఏం చేస్తావు? అరే అవును డాడీ, నిజంగా డాడీ, నువ్వు అవును డాడీ, మన మన ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోద్ది. సో అక్కడ వాళ్ళ డాడీ ఒక మాట అనడంతో అక్కడ ఆగిపోయింది సార్. కానీ ఏమైంది సార్ అంటే, వీళ్ళు షేర్ చేసుకున్నారు, ఆ ఐడియా అనేది వీళ్ళు షేర్ చేసుకున్నారు. వీళ్ళు ప్లాన్ చేశారు, 1 బర్రె అయ్యి 2 బర్రెలు అయ్యి 100 బర్రెలు అయ్యి ఒక పెద్ద డైరీ ఫామ్ పెడదామని. వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేసుకున్నారు సార్. కానీ ఇంకో ఫ్రెండ్ సార్, రాజు ఫ్రెండ్ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ డాడీ చెప్పిన తర్వాత, అరే బిడ్డ నీ ఆలోచన చాలా బాగుంది, ఎందుకంటే ఈ రోజు ఈ రోజు ఎవరు మిల్క్ లేని ఇల్లు లేదు, పాలు తాగని వ్యక్తి లేడు సార్. ఈ రోజు ప్రతి ప్రోడక్ట్ కూడా పాలతో తయారవుతుంది. ఈ రోజు నువ్వు ఒక ట్రెండింగ్ బిజినెస్ ఎంచుకున్నావు బిడ్డ, నీకు ఖచ్చితంగా 2 లక్ష కాదు 2 లక్షలు ఇస్తాను, 2 లక్షలు తీసుకుని నువ్వు డైరీ ఫామ్ పెట్టు బిడ్డ అని చెప్పేసి పెడతారు సార్. పెట్టిన తర్వాత సో అట్లా అట్లా 2 బర్రెలు 10 బర్రెలు 100 బర్రెలు అట్లా పెద్ద డైరీ ఫామ్ పెడతారు సార్. పెద్ద డైరీ ఫామ్ పెట్టి ఈ రోజు ఈ దగ్గరలో ఉన్నటువంటి చుట్టూ ఒక 100 విలేజ్లకు సార్, ఒక 100 విలేజ్లకు పెద్ద డైరీ ఫామ్ ఏర్పాటు చేసి తను పాలు సప్లై చేస్తారు సార్. సో మరుసటి రోజు సార్ ఏమైంది సార్ అంటే, సేమ్ యాజ్ ఈజ్ గా వాళ్ళు ఏమనుకుంటారు సార్, ఖచ్చితంగా ఒక ఫస్ట్ వాళ్ళ ఐడియా షేర్ చేసుకునే ముందే, మామ ఖచ్చితంగా మనం బిజినెస్ చేద్దాం, చేసిన తర్వాత మనం సేమ్ మళ్ళీ 1 year సేమ్ మళ్ళీ ఇదే ప్లేస్ అవుతున్నాం, సేమ్ ప్లేస్ అని చెప్పేసి అనుకుంటారు సార్. సో అనుకున్నప్పుడు వాళ్ళు ముందు వస్తుంటే తను రాము అనే ఫ్రెండ్ నడిచి వస్తుంటారు సార్. ఎందుకంటే వాళ్ళ డాడీ ఒక మాట ఏం చెప్పారు సార్, బిడ్డ నీ 2 బర్రెలు చచ్చిపోతే ఏం చేస్తావు బిడ్డ అన్నాడు. సో అక్కడ నీటు తరుతున్న అక్కడ ఆగిపోయింది సార్. కానీ రాజు అనే వ్యక్తి వాళ్ళ డాడీ ఇచ్చిన పాజిటివ్ థింకింగ్ తోటి ముందుకెళ్ళాడు, సక్సెస్ పొందాడు సార్. సో అదే ఆ టీ కొట్టుకు వస్తుంటే సార్, తను రాజు అనే వ్యక్తి సార్ బెంజ్ కార్ లో వస్తాడు సార్. బెంజ్ కార్ లో వస్తాడు, రాము రాము అనే వ్యక్తి నడుచుకుంటూ వస్తాడు సార్. నడుచుకుంటూ వస్తే అక్కడ సడన్ గా బ్రేక్ కొట్టేస్తే మనకు సౌండ్ ఎట్లా వస్తుంది సార్ సౌండ్. సో అట్లా బ్రేక్ కొట్టేసరికి సౌండ్ వస్తుంది. సడన్ గా అక్కడ ఆగుతాడు, రాము అనే ఫ్రెండ్ ఆగుతాడు సార్. ఆగి దిగిన తర్వాత అసలు ఆ రాము అనే వ్యక్తి రాజుని గుర్తుపట్టలేదు సార్. అరే మీరు రాజు కదా అని ఒక కన్ఫ్యూజన్ లో అడుగుతుంటారు సార్. ఎస్ నేను రాజునే, రాము నువ్వేనారా అని చెప్పేసి షాక్ అవుతారు. అరే ఏం నువ్వు ఇట్లా నడిచొస్తున్నావు అని చెప్పేసి అంటే రాము అడుగుతారు కదా, రాము రాజు నువ్వు ఇంత బెంజు కార్ మీద చేస్తున్నావు, అసలు నువ్వేం చేస్తున్నావురా, అసలు ఏంటి ఇంత షాక్, నువ్వు నాకు సర్ప్రైజ్ ఇచ్చావు అని చెప్పేసి రాము అంటాడు. సో రాజు అంటాడు కదా, అరే మామ ఆ రోజు మనం అనుకున్నాం కదా, మనం ఆలోచన చేసుకున్నాం, ఏం చేసుకున్నాము, డైరీ ఫామ్ పెడదామని. ఆలోచన నువ్వే పంచినవు, నువ్వే దాని ఎక్స్పీరియన్స్ చెప్పినవు. మనం ఇలా 2 బర్రెలు 10 బర్రెలు 100 బర్రెలు ఇట్లా పెద్ద డైరీ ఫామ్ పెద్ద చేసినవు. సో అదే నువ్వు ఏదైతే చెప్పావో నేను అది ఫాలో అయ్యాను, ఇంటికి వెళ్ళాను, మా డాడీ చెప్పాను. మా డాడీ చాలా ఎంకరేజ్ చేసి నాకు 2 lakhs ఇచ్చాడు. సో 2 lakhs ఇస్తే కనుక నేను 2 బర్రెలు 10 బర్రెలు 100 బర్రెలు ఇంకా చేసి పెద్ద డైరీ ఫాము ఇప్పుడు చుట్టుపక్కల 100 విలేజ్లకు మన పాలైంది మామ అని చెప్పేసి చెప్పాడు సార్. అబ్బా! సో అప్పుడు రాము ఎంత మాట్లాడతారు సార్ అంటే, అదే మామ నేను కూడా ఇంటికి పోయి చెప్పాను. చెప్పిన తర్వాత మా డాడీ 2 బర్రెలు చచ్చిపోతే ఏం చేస్తావురా అని చెప్పిండు. అప్పుడే నేను ఆగిపోయాను మామ అని చెప్పేసి అంటాడు సార్. అంటే ఇక్కడ ఏమైంది సార్ అంటే, ఎక్స్పీరియన్స్ చేసుకుంది వాళ్ళు, అనుభవించింది వాళ్ళు, మనం 2 బర్రెలు 10 బర్రెలు 100 బర్రెలు చేసుకుందామని ప్లాన్ చేసుకున్నది వాళ్ళు. సో చేసుకున్నది వీళ్ళు, చేసేది వీళ్ళు. కానీ ఎవరో అంటే వీళ్ళు చేసుకున్న ప్లాన్ వినని వ్యక్తికి పోయి మనం చెప్తే కనుక అతను నెగిటివ్ తీసుకున్నాడు, ఇతను పాజిటివ్ తీసుకున్నాడు సార్. సో అట్లా మనం పాజిటివ్ తీసుకునే సార్ మన సిస్టంలో ఖచ్చితంగా మనం అనుకున్న గోల్ సాధించవచ్చు సార్. మీరు ఏదైతే గోల్ అనుకుంటారో ఎంత పెద్ద గోల్ అని కాండి సార్, మీకు పర్ మంత్ 5 lakhs 10 lakhs కాదు, ఒక 20 lakhs పెట్టుకోండి సార్. ఏదైతే గోల్ ఉంటుందో సార్ ఆ గోల్ కు ఎంత దూరం ఉన్నప్పటికీ మీరు పాజిటివ్ గా జర్నీ చేయండి సార్. జర్నీ చేస్తే కనుక ఎలా అయితే మనం చెప్పిన స్టోర్ లో సక్సెస్ అయిందో అలాంటి బెంజ్ కారు మన ఇంటి ముందు ఉంటుంది సార్. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మీరు ఆలోచించిన ప్రతి ఒక 6 to 1 year లోపలనే మీరు బెంజ్ కార్ ని ఖచ్చితంగా అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంత ఓపికతో ప్రతిరోజు సార్ 3 మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ లహరి మేడం అని ఉమాశంకర్ సార్కి అండ్ మా మెంటర్ రజిత్ కుమార్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు సార్. నా గోల్ వచ్చేసి సార్ అక్టోబర్ కల్లా నేను స్టార్ అవుతూ కార్ తీసుకోవాలనే గోల్తో పనిచేస్తున్నా సార్. ఎవరైతే నా లైఫ్ లైన్స్ నన్ను నమ్మి వచ్చి పనిచేస్తున్నారో సార్, నా మీద నమ్మకం ఉంచి వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళకి కూడా కనీసం ఒక మంత్లీ ఒక 10 మందికి ఒక 30,000 ఇప్పేయాల గోల్తోని పనిచేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సారంగపాణి గారు. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ Thank బెస్ట్ సార్. సో మంచి Thank you, sir. నాలెడ్జ్ ఇచ్చారు, ఎస్పెషల్లీ 7 steps
వెరీ ఇంపార్టెంట్. అండ్ దాన్ని మీ అనుభవాలు యాడ్ చేసుకుని బాగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ. మంచి సిస్టమ్ లో ఉన్నారు సార్, మంచి లీడర్షిప్ లో ఉన్నారు. మీరు షార్ట్లీ అద్భుతమైన సక్సెస్ తీసుకోవాలి, ఎంతో మందికి ఉపాధి కల్పించాలని చెప్పి కోరుకున్నాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్, ఇవాళ సార్ యొక్క సెషన్ హోప్ మీ అందరికి